నమస్కారం మీర్జా టెలివిజన్ की स्वागतम। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जो 2024 और 25 में जो वक्फ बिल लागू किया गया है उसके खिलाफ कल्याण दुर्ग के और आजू बाजू जितने भी हमारे ताल्लुक़े हैं, गांव हैं, सब ने मुसलमानों ने मिलकर आज कल्याण दुर्ग में रैली निकाली है, उसके खिलाफ हैं। और हम सरकार बीजेपी और हमारे जो मिनिस्टर मोदी साहब हैं उनसे हमारी गुजारिश है कि जो हम पर ये वक्फ बिल जो लागू किया गया है इसको वापस लें। और उम्मीद है कि इंशाअल्लाह हमारे साथ इंसाफ किया जाएगा मुसलमानों के साथ और इस बिल को वापस लिया जाएगा। इसी उम्मीद से हम सब ने रैली निकाली है, मुसलमानों ने सब ने मिलकर, और सब मुसलमान इस बिल के ख़िलाफ़ हैं। और मीडिया से गुजारिश है कि हमारी इस बात को बीजेपी तक पहुँचाया जाए और इस बिल को हमारे खिलाफ जो रखा गया है इसको वापस लिया जाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఓకే స్టార్ట్ ఈ కేంద్ర ప్రభుత్వం ఈ వివాదాస్పద వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకొచ్చినందుకోసం ఎవరో ముస్లిం సోదరులు ఎవరూ సంతోషంగా లేరు. ఈ నరేంద్ర మోడీ గారు తీసుకునే ఈ బిల్లులు, ఈ అభిప్రాయాలు మాకెవరికి సమంజసంగా లేవు. అందుకని కళ్యాణదుర్గ నియోజకవర్గంకి సంబంధించిన మొత్తం 56-60 మసీదులకు సంబంధించిన ముతువల్లీలు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. మా నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తీకరించాలని మేమంతా కలిసి మాట్లాడుకున్నాము. ఆర్డీఓ గారికి వచ్చి మా వినతి పత్రం మేము సమర్పించాము. మేము ముస్లిం సోదరులందరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాము. దయచేసి ఈ బిల్లును రద్దు చేయాలని చెప్పి ముస్లింస్ అందరూ ముక్తకంఠంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ వివాదాస్పద బిల్లును రద్దు చేయాలని ప్రతి ముస్లిం సోదరుడు కోరుకున్నారు. ఇది చాలా వివాదాస్పద. భారతదేశ ప్రభుత్వం 2024 వక్ఫ్ బోర్డు చట్టానికి పార్లమెంట్లో అమలుపరచడం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ భారతదేశ ప్రభుత్వం, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా ముస్లింలకు, భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ అన్యాయం చేసింది. అందుకు నిరసనగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు ఈ నిరసన ర్యాలీ తెలపడం జరుగుతోంది. అందువలన ఇదే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ముస్లింలందరూ ర్యాలీ నిర్వహించి భారతదేశ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి